ఎదురు కార్యకర్తలను తిట్టిపోయడానికి తప్పించి ఏం లేదు. మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. కుంభకోణంలో ఇందులో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉండరు. వాడెవడో పార్టీ పేరు చెప్పుకునే వ్యాపారం చేస్తున్నాడు, అది క్లియర్. జనార్దన్ రావా, జయచంద్రారెడ్డి వాళ్ళు అయితే పట్టుబడ్డారు అనుకోకుండా ఎక్సైజ్ వాళ్ళ రైట్స్ లో దొరికారు. దొరికిన వెంటనే పార్టీ యాక్షన్ తీసుకుంది. ఎనఫ్, దాని మీద ఎవరినైనా మేము వదిలిపెట్టాం. ఈ లోపు బాధ్యతాయుతమైన పని చేశారు. క్యూఆర్ కోడ్ జగన్ ఉన్నప్పుడు ఉందని తీసేసారు, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు. బెల్ట్ షాపులు తీసేస్తామని ఇప్పుడు సొల్లికి ఉపన్యాసాలు నడుస్తున్నాయి. ప్రాక్టికల్ గా ఎవడు ఇక్కడ బెల్ట్ షాప్ నడుపుతున్నది? ఆ బెల్ట్ షాప్ నడవడం వల్లే ఈ కల్తీ లెక్కర్. వైన్ షాపులు ఉంటేనే బెల్ట్ షాపులు ఉంటాయి. వైన్ షాపులకు సంబంధించి బెల్ట్ షాపు, ఈ కల్తీ లెక్కర్ కూడా బెల్ట్ షాపుల వరనే అమ్ముతుంది. బార్లోళ్ళు, వైన్ షాపులోళ్ళు లేకుండా ఇక్కడ ఎందుకు జరిగింది మేబీ కల్తీ అంటే, నా దృష్టిలో 100కి 20 రూపాయల లాభం మొత్తం వ్యాపారం పెట్టుకోండి అని చెప్పారు. ఫస్ట్ టెండర్లు వేసాడు లెక్కర్, తర్వాత 5% అన్నారు, తర్వాత 9% ఇచ్చి ఇదే లక్ష అనుకో, ఇప్పుడు గనక మహిళలకి లక్షాధికారులు చేస్తాం అన్నట్టు ఇదే లక్ష అనుకోండి అని చెప్తున్నారు. దాంతో వాడికి ఏమవుతున్నది, బెల్ట్ షాపులతో తింటున్నాడు, సంపాదిస్తున్నాడు, తన లాస్ ని కవర్ చేసుకోవడానికి. దాన్ని చాలక ఎంఆర్పి కంటే రేట్లు వసూలు చేసి డబ్బు వేస్తున్నారు అక్కడ డబ్బులు. పైగా మళ్ళీ ఇప్పుడు బెల్ట్ షాపులు అంటే ఒక చోట డబ్బులు దొరుకుతున్నాయి కదా అంటే పిండేస్తున్నారు, పేదవాడిని చంపేస్తున్నారు, పిండి పడేస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా అధికార పక్షందే 99.9999% పాత్ర, 0.0001 ఉద్యోగులది. కానీ ఒకటి సార్, ఇక్కడ వీళ్ళ చేశారు ఆధారాలు దొరికినాయి, లేదంటే వీళ్ళ నకిలీ మద్యం వీళ్ళదే ఇవన్నీ పెడుతున్నారు. కానీ ఆల్రెడీ నిన్న ల్యాబ్ రిపోర్ట్ లో కూడా నకిలీ మద్యం ఇందులో ఉంది అని కూడా నిర్ధారించిందట. ఆ మద్యం నకిలీదే అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అంటే చాలా వరకు చాలా మంది తాగేశారు. మరి ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో ఏంటో తెలియదు. దాని మీద ఏమన్నా యాక్షన్ ఉంటుందా రేపొద్దు? నిజంగా మనుషుల ప్రాణాలు, ఎందుకంటే తాగినోడు వెంటనే ఏం చావడు, వాడికి ఎప్పుడో లివర్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి